ప్రియమైన వాళ్ళారా, మరి ఒక వచనం ధ్యానించుకున్నాం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించుము. 1 కొరింథీ 5:8. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిష్కాపట్యము, సత్యము అను పులియని రొట్టె. మనం ఆ రొట్టెలో పాలు పొందినప్పుడు మనం సమస్తమైన దుర్మార్గతయు దుష్టత్వమును తొలగించుకోవాలి. లేని ఎడల ఏం సంభవిస్తుంది? ఇక్కడ ఈ విధంగా ఉంది. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. 1 కొరింథీ 11:27-29. మరియు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 3:17. ప్రభు మీ అందరిని దీవించి పులిపిండి లేనివారుగా కాపాడునుగాక. ఆమేన్.